ఓం శాంతి. ఈరోజు మురళి 5 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో దానిపై విచార సాగర మంథనం చేయండి. జ్ఞాన మంథనం ద్వారానే అమృతం వెలువడుతుంది. ప్రశ్న: 21 జన్మలకు మాలామాల్గా అయ్యే సాధనమేది? జవాబు: జ్ఞానరత్నాలు. ఎంతెంత మీరు ఈ పురుషోత్తమ సంగం యుగంలో ఈ జ్ఞానరత్నాలను ధారణ చేస్తారో అంతంత మిక్కిలి ధనవంతులుగా అవుతారు. ఇప్పటి జ్ఞానరత్నాలే అక్కడ వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానరత్నాలను ధారణ చేస్తుందో, నోటి ద్వారా జ్ఞానరత్నాలు వెలువరుస్తుందో, రత్నాలనే వింటూ మళ్ళీ వినిపిస్తుందో, అప్పుడు వారి హర్షిత ముఖం ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. అసురీ గుణాలు తొలగిపోయినప్పుడు మిక్కిలి ధనవంతులుగా అవుతారు. ఓం శాంతి. తండ్రి పిల్లలకు జ్ఞానము, భక్తిని గురించి అర్థం చేయిస్తారు. సత్యుగంలో భక్తి ఉండదని పిల్లలకు తెలుసు. జ్ఞానం కూడా సత్యుగంలో లభించదు. కృష్ణుడు భక్తి చేయడు, జ్ఞాన మురళి కూడా మ్రోగించడు. మురళి అనగా జ్ఞానాన్ని ఇవ్వటము. మురళిలో ఇంద్రజాలం ఉంది అని గాయనముంది కదా, కనుక ఏదో ఇంద్రజాలం ఉంటుంది కదా. కేవలం మురళి మ్రోగించటం సాధారణమైన విషయం. ఫకీర్లు కూడా మురళి మ్రోగిస్తారు. ఇందులో జ్ఞాన ఇంద్రజాలం ఉంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలము అని అనరు. కృష్ణుడు మురళి మ్రోగించేవాడని వారిని చాలా మహిమను చేస్తారు. తండ్రి చెప్తారు, కృష్ణుడు దేవత, మనుషుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుషులుగా ఇది జరుగుతూనే ఉంటుంది. దైవీ సృష్టి కూడా ఉంటుంది, మనుష్య సృష్టి కూడా ఉంటుంది. ఈ జ్ఞానం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. సత్యుగం ఉన్నప్పుడు జ్ఞాన వారసత్వం ఉంటుంది. సత్యుగంలో భక్తి ఉండదు. దేవతలు ఎప్పుడైతే మనుషులుగా అవుతారో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మనుషులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతలలో ఈ జ్ఞానం ఉండదు. దేవతలు సద్గతిలో ఉంటారు. దుర్గతిలో ఉన్నవారికి జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ద్వారానే దైవీ గుణాలు వస్తాయి. జ్ఞానధారణ ఉన్నవారి నడవడికల్లో దైవత్వం ఉంటుంది. ధారణ తక్కువ ఉన్నవారి నడవడికల్లో మిక్స్ ఉంటుంది. అసురీ చలనం ఉన్నవారిని నా పిల్లలని చెప్పలేము. ధారణ లేకుంటే నా పిల్లలని ఎలా చెప్పుకోగలరు? పిల్లలు తండ్రిని తెలుసుకుంటే తండ్రి కూడా పిల్లలను ఎలా తెలుసుకోగలరు? ఎంత పచ్చి పచ్చిగా తండ్రిని నిందిస్తూ వచ్చారు. భగవంతుణ్ణి నిందించటం ఎంత చెడ్డది. వారు బ్రాహ్మణులుగా అయినప్పుడు నిందించటం ఆగిపోతుంది. కనుక ఈ జ్ఞానాన్ని విచార సాగర మంథనం చేయవలసి ఉంటుంది. విద్యార్థి విచార సాగర మంథనం చేసి జ్ఞానాన్ని ఉన్నతి చేసుకుంటాడు. మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. దీనిపై మీరు విచార సాగర మంథనం చేయటం ద్వారా అమృతం వెలువడుతుంది. విచార సాగర మంథనం జరగకుంటే ఇంకేం మంథనం జరుగుతుంది? అసురీ విచార మంథనం. దీని ద్వారా మల్లాలే వస్తాయి. అప్పుడు మీరు ఈశ్వర్య విద్యార్థులు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. దేవతలు చదివించరు. దేవతలనెప్పుడు జ్ఞానసాగర్లు అని అనరు. తండ్రియే జ్ఞానసాగర్లు. కనుక స్వయాన్ని నాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అసురి గుణాలుంటే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు. పురుషోత్తములుగా అవుతున్నారు. కనుక వాతావరణం కూడా చాలా బాగుండాలి. చీచీ మాటలు నోటి నుండి వెలువడరాదు. లేకుంటే తక్కువ కులం వారని అంటారు. వాతావరణం ద్వారా తక్షణమే తెలిసిపోతుంది. నోటి ద్వారా దుఃఖమిచ్చు మాటలే వెలువడతాయి. పిల్లలైన మీరు తండ్రి పేరును ప్రఖ్యాతం చేయాలి. ముఖము సదా చాలా హర్షితంగా ఉండాలి. నోటి ద్వారా సదా ఈ రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీనారాయణులు చాలా హర్షిత ముఖులుగా ఉన్నారు. వీరి ఆత్మలు జ్ఞానరత్నాలను ధారణ చేశాయి. నోటి ద్వారా ఈ జ్ఞానరత్నాలే వెలువడుతూ ఉండేవి. ఈ రత్నాలనే వింటూ వినిపిస్తూ ఉండేవారు.
చాలా ఖుషీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏ జ్ఞానరత్నాలను తీసుకుంటున్నారో అవి తర్వాత సత్యమైన వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. నవరత్నాల మాల ఏ వజ్ర వైడూర్యాలది కాదు. ఇది చైతన్య రత్నాల మాల. మనుషులు వాటిని ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైన వాటిగా ధరిస్తారు. జ్ఞానరత్నాల మాల ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే తయారవుతుంది. ఈ రత్నాలే 21 జన్మలకు మిక్కిలి సంపన్నులుగా చేస్తాయి. వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ ధరిస్తూ తక్షణం ఎవరైనా దోచుకుంటారు. కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతంగా చేసుకోవాలి. అసురీ గుణాలను తొలగించుకోవాలి. అసురీ గుణాలు గలవారి ముఖమే అలా తయారవుతుంది. క్రోధంలో అయితే ఎర్రగా రాగి వలె అయిపోతుంది. కామ వికారం కలిగిన వారి ముఖం పూర్తి నల్లగా అయిపోతుంది. కృష్ణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు కదా. వికారాల కారణంగానే సుందరమైన వారు నల్లగా అయ్యారు. పిల్లలైన మీరు ప్రతి విషయంపై విచారసాగరం మంతనం చేయాలి. ఈ చదువు ద్వారా చాలా ధనం పొందవచ్చు. పిల్లలైన మీరు విని ఉంటారు. విక్టోరియా మహారాణి మంత్రి మొదట చాలా పేదవానిగా ఉండేవాడు. దీపం వెలిగించుకుని చదివేవాడు. కానీ ఆ చదువు రత్నాల సమానం కాదు. జ్ఞానాన్ని చదివి గొప్ప హోదాను సంపాదించుకుంటారు. కనుక విద్య ఉపయోగపడింది, కానీ ధనం కాదు. చదువే ధనం. అది హద్దులోనిది. ఇది బేహద్దు ధనం. తండ్రి మనల్ని చదివించి విశ్వాధికారులుగా చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ ధన సంపాదన కొరకు చదవరు. అక్కడ ఇప్పటి పురుషార్థం ద్వారా అపారమైన ధనం లభిస్తుంది. ధనం అవినాశిగా అయిపోతుంది. దేవతల వద్ద చాలా ధనం ఉండేది. వారు వామ మార్గంలో రావణ రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా చాలా ధనం ఉండేది. ఎన్ని మందిరాలు కట్టించారు. తర్వాత ముసల్మాన్లు దోచుకున్నారు. ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఈ రోజుల్లోని చదువు ద్వారా ఇంత ధనవంతులుగా అవ్వలేరు. ఈ చదువు ద్వారా మనుషులు ఏమవుతున్నారో చూడండి. పేదవారి నుండి ధనవంతులుగా అవుతున్నారు. ఇప్పుడు భారతదేశం ఎంత పేదగా ఉందో చూడండి. ధనవంతులకు సమయమే ఉండదు. వారికి తమ ధనము, హోదాల అహంకారం చాలా ఉంటుంది. ఇందులో అహంకారం మొదలైనవన్నీ సమాప్తమైపోవాలి. మనం ఆత్మలము. ఆత్మల వద్ద ధన సంపదలు, వజ్ర వైడూర్యాలు మొదలైనవేవి ఉండవు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లల్లారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఆ శ్రీమంత స్థితి అంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ కొత్తగా చదవాలి. ధనాన్ని సంపాదించినప్పుడే ధనవంతులుగా అవుతారు. లేక దానపుణ్యాలు బాగా చేసి ఉంటే శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తారు. ఇది జరిగిపోయిన కర్మల ఫలమని అంటారు. జ్ఞానధనం చేసినప్పుడు కాలేజీలు, ధర్మశాలలు మొదలైనవి కట్టేస్తే అందుకు ఫలం లభిస్తుంది. కానీ అది అల్పకాల ఫలం. ఈ దానపుణ్యాలు మొదలైనవన్నీ ఇక్కడే చేస్తారు. సత్యుగంలో చేయరు. సత్యుగంలో మంచి కర్మలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వారసత్వం లభించి ఉంటుంది. అక్కడ ఏ కర్మ వికర్మగా అవ్వదు. ఎందుకంటే రావణుడే ఉండడు. వికారాలకు వశమగుట వలన వికారీ కర్మలుగా అవుతాయి. వికారాల వలన వికర్మలు తయారవుతాయి. స్వర్గంలో వికర్మలు ఏవి జరగవు. పూర్తి ఆధారమంతా కర్మలపై ఆధారపడి ఉంది. ఈ మాయారావణుడు అవగుణాలు గలవారిగా చేస్తాడు. తండ్రి వచ్చి సర్వగుణ సంపన్నులుగా చేస్తారు. రామవంశీలు, రావణ వంశీలు యుద్ధం జరుగుతుంది. మీరు రాముని సంతానం. ఎంతో మంచి మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. బాబా వారి పేర్లు చెప్పారు. అయినా ఆశను ఉంచుకుంటారు. అత్యంత కనిష్టమైన వారిని కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. తండ్రి పూర్తి విశ్వంనంతా ఉద్ధరించవలసి ఉంటుంది. రావణ రాజ్యంలో అందరూ అదో గతిని పొంది ఉన్నారు. రక్షణ చేసుకునేందుకు, రక్షణ చేసేందుకు తండ్రి ప్రతిరోజు యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. అయినా క్రింద పడుతూ అదుములుగా అవుతారు. మళ్ళీ వారు ఇంత ఉన్నతిని పొందలేరు. ఆ అద్మత్వం ఆంతరికంలో తింటూ ఉంటుంది. అంతిమ సమయంలో ఎవరి స్మృతిలో శరీరాన్ని వదులుతారో తదానుసారంగా గతి అని చెప్తారు కదా. వారి బుద్ధిలో ఆ అద్వమతమే గుర్తు వస్తూ ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీరు మాత్రమే వింటారు. జంతువులు తెలుసుకోలేవు కదా. మీరే వింటారు, అర్థం చేసుకుంటారు.
మనుషులు మనుషులే. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ముక్కు, చెవులు మొదలైనవన్నీ ఉన్నాయి. వారు కూడా మనుషులే కదా. కానీ దైవీ గుణాలు ఉన్న కారణంగా వారిని దేవతలు అని అంటారు. వారిలాంటి దేవతలుగా ఎలా అవుతారు, మళ్ళీ ఎలా పడిపోతారు? ఈ చక్రం గురించి మీకు మాత్రమే తెలుసు. ఎవరు విచారసాగర మంతనం చేస్తూ ఉంటారో వారికే ధారణ జరుగుతుంది. విచారసాగర మంతనం చేయని వారిని మూర్ఖులని అంటారు. మురళి నడిపించే వారికి ఈ టాపిక్పై ఇలా అర్థం చేయించాలని విచారసాగర మంతనం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు అని నమ్మకం ఉంచబడుతుంది. నమ్మకం ఉంచటం అనగా సర్వీస్ చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు. వారు అలసిపోరు. ఎవరైనా ఉన్నతి పొంది మళ్ళీ అదుములై వచ్చినట్లయితే స్నేహంతో కూర్చోబెడతారు కదా, లేక వెళ్ళిపోండి అని అంటారా? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎందుకు రాలేదు అని స్థితిగతులను అడగవలసి ఉంటుంది. మాయ చేతిలో ఓడిపోయానని చెప్తారు కదా. జ్ఞానం చాలా బాగుందని అర్థం కూడా చేసుకుంటారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలో గెలుపు ఓటములు పొందే మాటే లేదు. ఇది జ్ఞానము. దీనిని ధారణ చేయాలి. మీరు ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. క్రైస్తవులు, బౌద్ధులు, పారసీలు మొదలైన వారిలో బ్రాహ్మణులు ఉండరు. బ్రాహ్మణుల సంతానం బ్రాహ్మణులుగా అవుతారు. ఈ విషయాలు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అల్ఫ్ను స్మృతి చేయాలని మీకు తెలుసు. అల్ఫ్ను స్మృతి చేయటం వలన బే అంటే ఆస్తి లభిస్తుంది. మిమ్మల్ని కలుసుకునేందుకు ఎవ్వరు వచ్చినా వారికి అల్ఫ్ అల్లాను స్మృతి చెయ్యండి అని చెప్పండి. అల్ఫ్ అనే శ్రేష్టమైన వారిని చెప్తారు. వేలితో పరమాత్ముని వైపు చూపిస్తారు. నేరుగా వారు అల్ఫ్ అంటే పరమాత్మ అని, అల్ఫ్ ఒక్కరే అని కూడా చెప్తారు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారంతా వారి పిల్లలు. తండ్రిని అల్ఫ్ అని అంటారు. తండ్రి జ్ఞానాన్ని కూడా ఇస్తారు, తన పిల్లలుగా కూడా చేసుకుంటారు. కనుక పిల్లలైన మీరు ఎంత ఖుషీగా ఉండాలి. బాబా మనకు ఎంత సేవ చేస్తారు, విశ్వాధికారులుగా చేస్తారు. కానీ వారు స్వయం ఆ పవిత్ర ప్రపంచంలోకి రానేరారు. పావన ప్రపంచంలో వారిని ఎవ్వరూ పిలవరు. పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. పావన ప్రపంచంలో వచ్చి ఏం చేస్తారు? వారి పేరే పతిత పావనులు. పాత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయటమే వారి కర్తవ్యం. తండ్రి పేరే శివుడు. పిల్లలను సాలిగ్రామాలని అంటారు. ఇరువురికి పూజ జరుగుతుంది. కానీ పూజ చేసేవారికి ఏమీ తెలియదు. పూజించేందుకు ఒక ఆచార సాంప్రదాయంగా చేశారు. దేవీలకు కూడా ఫస్ట్ క్లాస్ వజ్రాలు, ముత్యాలు మొదలైన వాటితో భవనాలు తయారు చేస్తారు, పూజిస్తారు. ఇక్కడ మట్టి లింగాలను తయారు చేస్తారు, పగలగొడతారు. లింగాలను తయారు చేయటంలో శ్రమ ఉండదు. దేవీలను తయారు చేయటంలో శ్రమ ఉంటుంది. వారి పూజలో శ్రమ ఉండదు, ఉచితంగా లభిస్తాయి. రాళ్ళు నీటి రాపిడికి గోళాకారంగా తయారవుతాయి. పూర్తి అండాకారంగా చేస్తారు. ఆత్మ అండాకారంలో ఉంటుంది, బ్రహ్మతత్వంలో ఉంటుంది అని అంటారు. కనుక దాన్ని బ్రహ్మాండము అని అంటారు. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి అధికారులుగా అవుతారు. కనుక మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయించాలి. శివుణ్ణి బాబా అని అందరూ స్మృతి చేస్తారు. బ్రహ్మను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత కనుక పూర్తి ప్రజలందరికీ పిత అయ్యాడు కదా. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యాడు. ఈ పూర్తి జ్ఞానం ఇప్పుడు మీలో ఉంది. ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది చెప్తారు, కానీ యథార్థ రీతిలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ఎవరి సంతానము? పరంపిత పరమాత్ముని సంతానమని మీరు చెప్తారు. శివబాబా వీరిని దత్తు తీసుకున్నారు కనుక ఇతడు శరీరధారి కదా. ఈశ్వరునికి అందరూ సంతానమే. ఎప్పుడైతే శరీరం లభిస్తుందో అప్పుడు ప్రశాపిత బ్రహ్మకు దత్తు పిల్లలని చెప్తారు. అది దత్తత కాదు. ఆత్మలను పరంపిత పరమాత్మ దత్తత తీసుకున్నారా? లేదు. పిల్లలైన మిమ్ములను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు. శివబాబా దత్తత తీసుకోరు. ఆత్మలందరూ అనాది, అవినాశి. ఆత్మలందరికీ తమ తమ శరీరం, తమ తమ పాత్ర లభించి ఉంది. దాన్ని అభినయించే తీరాలి. ఈ పాత్రనే అనాది, అవినాశి,
పరంపరగా వస్తుంది. దాని ఆది అంతములు తెలపలేము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ ధనికత్వము స్థానాల అహంకారాన్ని సమాప్తం చేసుకోవాలి. అవినాశి జ్ఞానధనం ద్వారా స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా చేసుకోవాలి. సేవలో ఎప్పుడూ అలసిపోరాదు. సెకండ్ పాయింట్, వాతావరణాన్ని బాగా ఉంచుకునేందుకు నోటి ద్వారా సదా రత్నాల్ని వెలువడాలి. దుఃఖంనిచ్చే మాటలు వెలువడకుండా గమనముంచాలి. హర్షితముఖులుగా ఉండాలి. వరదానము, ఎటువంటి వాయుమండలంలోనైనా మనసు బుద్ధిని ఒక్క సెకండ్లో ఏకాగ్రం చేసే సర్వశక్తి సంపన్న భవ. బాప్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను వారసత్వ రూపంలో ఇచ్చేశారు. స్మృతి శక్తి అంటే మనసు బుద్ధి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ లగ్నమైపోవాలి. ఎటువంటి వాయుమండలంలోనైనా తమ మనసు బుద్ధిని ఒక్క సెకండ్లో ఏకాగ్రం చేయండి. పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్న, వాయుమండలం తమోగుణిగా ఉన్న, మాయ తనం వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఒక్క సెకండ్లో ఏకాగ్రమైపోండి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉంటే మిమ్మల్ని సర్వశక్తి సంపన్నులు అని అంటారు. స్లోగన్, విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతా కిరీటం మరియు పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని ధరించే వారే డబల్ కిరీటదారులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.